రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతరను గిరిజన సంప్రదాయాలతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 105 కోట్ల నిధులతో పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మహా కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన గిరిజన జాతర రెండేళ్లకోసారి మాఘమాసంలో 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే 58 లక్షలకు పైగా భక్తులు సమ్మక్క సార్లమ్మ తల్లుల్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది సుమారు 2 కోట్ల లక్షల మంది తల్లుల్ని దర్శించుకున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. మేడారంలో తాత్కాలిక ఏర్పాట్లతో పాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్లపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భక్తులకు వివిధ శాఖల ద్వారా నివాసానికి ఉన్న షెడ్లతో పాటు అదనంగా షెడ్ల నిర్మాణం చేశారు. వరంగల్ నుండి మేడారం మార్గంలో 3 షెడ్లు ఒక్కొక్కటి 1.65 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. మేడారంలో తల్లుల గద్దెలకు చేరడానికి ముందు రోజు నుండి తిరిగి వనంలోకి వెళ్లే వరకు భక్తులు 4 రోజుల పాటు గుడారాలు వేసుకుని అమ్మవార్ల సన్నిధిలో ఉండడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది. ఈ మేరకు గుడారాలతో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ముందు చూపుతో మేడారంలో భక్తులు ఉండేందుకు నివాసానికి ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణకు త్రాగునీరు, మరుగుదొడ్లు, అదనపు స్నానఘట్టాలు, బ్యాటరీ ట్రాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి, క్యూలైన్ ఏర్పాటు వంటి అనేక ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనేక మార్పులు పర్యటించి గత జాతర అనుభవాలను పరిగణలోకి తీసుకుని లోపాలను సరిదిద్దుకుంటూ ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు. భక్తులకు సజావుగా దర్శనమే లక్ష్యంగా జిల్లా రాష్ట్ర యంత్రాంగాలు ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు. జాతరకు ముందు ఏర్పాట్లను మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధతో పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తూ పనులు పూర్తి చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా మేడారంలో పర్యటించి పనులు పరిశీలించారు.